హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలిక యూట్యూబ్ ఛానల్. ఇక్కడికి వచ్చేసరికి అయితే మా బాబు ఫస్ట్ టైం స్కూల్కి అయితే వెళ్తున్నాడు. ఇన్ని రోజులు మనతో పాటు ఉండి పెరిగిన పిల్లలు సడన్గా వేరే వాళ్ళ ఫేస్ చూడాలన్నా, కొత్త వాళ్ళని ఎదుర్కోవాలన్నా వాళ్ళకు కొంచెం స్ట్రెంగ్త్ కావాలి కదా. ఇక్కడైతే అలా ఏం లేదు, బాగానే అందరితోటి మంచి మాట్లాడుతున్నాడు. కానీ ఇంకా లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పటికే వాళ్ళ డాడీకి అయితే అతుక్కుంటుండు. మనమైనా సరే వేరే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాము, అది కూడా తెలిస్తే కానీ మాట్లాడము. అదే పిల్లల మనస్తత్వం అయితే ఎట్లుంటుందంటే, మంచిగా మనం మాట్లాడితే వాళ్ళు కూడా చాలా మంచి మాట్లాడతారు. కొంతమంది పిల్లలు మంచి మాట్లాడినా మాట్లాడరు. కొంతమందికి అలవాటు అయిపోతే బాగానే ఉంటారు. మరి కొంతమంది అలవాటు కాకపోతే అసలు ఎంత ఏడుస్తారో. ఈ స్కూల్లో వచ్చినాక చూశాను నేను. కొంతమంది పిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్ళంగానే ఏమన్నా ఏడుస్తున్నారా. కానీ కొంతమంది పిల్లలు ఏంటో అసలు ఫస్ట్ డే స్కూల్ అయినా చాలా మంచిగా వచ్చేస్తున్నారు. అసలు వాళ్ళ పేరెంట్స్ బాయ్ బాయ్ అని చెప్పంగానే వెళ్ళిపోతున్నారు. మా బాబు అయితే అసలు బాయ్ అని చెప్పంగానే వాడి ఫేస్లో తెలియని బాధ అంతా పైకి వచ్చేసింది కళ్ళల్లో. మరి కొంతమంది పిల్లలు చూడండి పక్కన ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. ఇక్కడైతే మా బాబు వాళ్ళ ఫాదర్ బాయ్ అనగానే చూడండి అసలు ఫేస్ రియాక్షన్ ఎట్లా పెట్టిండో. రా రా అని ఒకటే పిలిచి ఏడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి 2 days అవుతుందంట. ఎంత మంచిగా ఆడుకుంటుందో, తన బాక్స్ తనే తీసుకొని తినేస్తుందంట. మా బాబుకి టీచర్ టిఫిన్ తినిపిస్తా అన్నా వద్దనేస్తుండు. ఇక్కడ వచ్చేసి మేమైతే బయట టైంపాస్ చేస్తున్నాము. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత మంచిగా వచ్చేస్తున్నారో. అసలు చిన్న చిన్న పిల్లలు ఎంత మంచిగా క్యూట్గా ఉన్నారో. అసలు ఎంత క్యూట్ ఉన్నారో అంతే అల్లరి చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మా బాబు చూడండి తెగ ఎక్కడికో వెళ్ళిపోతాము అన్నట్టు చూస్తున్నాడు చిన్నోడైతే. ఇక్కడైతే మేము ఫస్ట్ డే అడ్మిషన్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. అలానే స్కూల్ ఓపెనింగ్ కదా, మా బాబుకి కొద్దిసేపు ఉంచుదామని తీసుకొచ్చేసాము. ఇక్కడైతే ఈ రూమ్లో అందరైతే అడ్మిషన్స్ తీసుకుంటారు. మా బావ వాళ్ళు అందరు మాట్లాడుతున్నారు టీచర్ వాళ్ళతోటి. అడ్మిషన్ ఫామ్ ఇలా ఫిలప్ చేసి ఇచ్చేసేయాలి. ఈ మ్యామ్ స్పెషల్, ఎందుకంటే మా వారికి చదివించిన మ్యామ్ ఈమె. ఎంత మంచిగా మాట్లాడుతున్నారంటే ఆ మ్యామ్ చాలా నచ్చింది నాకైతే. మా వారు ఎప్పుడో చదివారు కానీ ఇప్పుడు పేరు చెప్పేసింది. ఇక్కడ మా బాబు ఏం చేస్తున్నాడు అని చూడడానికి వెళ్తే వాడైతే నాకు చూడంగానే ఏడ్చేశారు మళ్ళీ. అందుకనే కొద్దిసేపు అయితే ఆడిపిద్దామని గుర్రం బండి మీద అయితే కూర్చోబెట్టేశాను. వాడైతే ఆడుకోవడం తక్కువ, నా సైడ్ చూడడం ఎక్కువలాగా ఉంది. ఇక్కడ పిల్లలందరూ అయితే షాక్ అయిపోయారు వాడికి ఆడిపిస్తూ ఉంటే. అందరు ఏదో ఒకటి ఏడుస్తూనే ఉన్నారు. ఒకరు ఆపిన తర్వాత ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. ఆయమ్మలు అయితే చాలా బాగున్నారు ఈ స్కూల్లో. ఎంత ప్రశాంతంగా చెప్తున్నారో, ఏడవకండి బేట అది ఇదని బయట కూడా తిప్పుతున్నారు కొంచెం. ఫాదర్స్ డేకి ఇలా అయితే రెడీ చేశారంట, టై లాంటిది. వాళ్ళకి ఎత్తుకొని పిక్ అయితే దిగుమన్నారు టీచర్స్ కూడా చాలా అంటే చాలా నచ్చారు నాకు ఈ స్కూల్లో. వాళ్ళు ఏడుస్తున్నా అసలు ఎంత ప్రశాంతంగా చెప్తున్నారంటే, కొంతమంది పిల్లలు అయితే కొరికేశారంట టీచర్ చెయ్యికి. కానీ వాళ్ళు కొంచెం కూడా కోపడకుండా ఎంత మంచిగా చెప్తున్నారో. ఇక్కడ మా బాబు కొత్త ఎక్స్ప్రెషన్ ఈ నాన్న అంటే అస్సలు ఇచ్చేలాగే లేడు. ఎందుకంటే వాడికి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతామో అని అదే భయంలో ఉండిపోయాడు వాడికి స్కూల్ అయితే చాలా నచ్చింది. కాకపోతే మేము ఎక్కడ వెళ్ళిపోతామో అని ఆ భయంలోనే ఉండిపోయాడు. ఇక్కడ మా కవితల బాబు అయితే వాడు ఇల్లే అనుకుంటున్నాడు. టీచర్ తోటి అయితే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుండు. వాడికి చూసి నాకు కొద్దిసేపు అయితే నవ్వుకున్నా నేను. కొన్ని స్కూళ్ళల్లో కొట్టేస్తారు కూడా, ఇక్కడ కొట్టకుండా అయితే చాలా బాగా చెప్తున్నారు. ఇంకా లంచ్ టైం అయిందని పిల్లలందరూ అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కిందికి అయితే వచ్చేసారు. మా బాబుకి అయితే నేను తినిపించేస్తున్నా ఇద్దరికి. స్కూల్లో అయితే జంక్ ఫుడ్ అయితే అలౌ లేదు. టీచర్ ఏదో వాళ్ళు ఏడవద్దని ఇస్తుంది అందరికీ బిస్కెట్స్ అయితే. మేము లేనప్పుడేమో సైలెంట్గా ఉంటాడు మా బాబు, మేము ఉంటే ఇక ఈ స్కూల్లో స్టాఫ్ అయితే నాకు చాలా నచ్చారు. పిల్లలకైతే చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇక 1 week వరకు 12 వరకే స్కూల్ ఉంటుంది. ఇదే స్కూల్ తెలుసుకోవాలనుకున్నా ఫస్ట్ డే మీ పిల్లలు ఎలా వెళ్ళారో కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళొస్తా, బాయ్ బాయ్.